ఒక అవతార పురుషుడిని భూమి మీదకి దేవుడు ఎలా రప్పించాడంటే కుక్క గర్భంలో నుంచో, చేప గర్భంలో నుంచో, కూర్మావతారమో, మత్స్యావతారమో, ఇంకా ఏ అవతారమో ఎత్తించి ఆయన రకరకాల అవతారాలు ఎత్తించలేదు. ఆయన మనుషులతో మాట్లాడాలంటే కుక్కలు, తాబేళ్ళు, పందులు, చేపలు మాట్లాడవు మనుషులతో. సో ఈ అవతారాలన్నీ కూడాను ఒక అనవసరమైన శుద్ధ దండగ బోధే తప్ప అందులో మానవ జాతిని సంరక్షించేటువంటి అవతారం ఏది లేదు. సో మానవ జాతికి అర్థమయ్యే భాష ఇంకొక మనుషుడే మాట్లాడుతాడు. మానవ జాతికి అర్థమయ్యేటువంటి ప్రేమ ఇంకొక మానవ హృదయమే చూపించగలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ కారణం చేత దేవాది దేవుడు ఏ శరీరం ధరించుకున్నాడు అంటే తాబేలు శరీరం కాదు. ఆయన ధరించుకున్న శరీరము మానవ శరీరము. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి దేవుడు మరియ గర్భములో ఏం తయారు చేసుకున్నాడు అంటే ఎవరో తయారు చేస్తే వాడు కామన్ మనిషి అవుతాడు, కానీ తన శరీరమును తానే తయారు చేసుకుంటే ఆయన దేవుడు అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరియ గర్భములో శరీరం తయారు చేసుకుంది ఎవరయ్యా అంటే యోసేపో లేకపోతే ఇంకొక పురుషుడో కాదు. మరియ గర్భములో శరీరమును తయారు చేసుకున్నది దేవాది దేవుడే. ఎవరైనా అమ్మ గర్భంలో ఇప్పుడు మనందరం పుట్టాం. మనందరం మన తల్లి గర్భంలో మన శరీరాలు మనమే తయారు చేసుకొని అమ్మ ముక్కు కొంచెం తేడా ఉంది, అలా కాదమ్మా ఇలా ఉంచుకుంటాను అని చెప్పి నేనే నా ముక్కును తయారు చేసుకున్నానా? అమ్మ నా శరీరం కాస్త నల్లగా ఉందమ్మా, ఒక్క నిమిషం ఆగమ్మా కొంచెం తెల్లగా చేసుకుంటానని చెప్పి నా శరీరాన్ని తెల్లగా నేనే చేసుకొని పుట్టానా? లేదు. సో నా శరీరం నేను కలుగ చేసుకోలేకపోతున్నాను, నా ప్రాణాన్ని నేను అమర్చుకోలేకపోతున్నాను, నా ఆత్మను నేను సృజించుకోలేకపోతున్నానంటే నేను అత్యంత బలహీనుడను అనే కదా అర్థము. సో సర్వలోకంలో సకల మనుషులు కూడా అత్యంత బలహీనులు. దీనికి మించి దేవాది దేవుడు మరియ గర్భములో తన శరీరమును తానే తయారు చేసుకున్నాడు. దేవుని